అనగా ఆయన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతులైన, పరిశుద్ధులైన, నీతి న్యాయం కలిగినటువంటి ద్వారా చేరవలసిన అందరికీ ప్రభునామ హృదయపూర్వకంగా వందనాలండి. గ్రంథంలో నుండి చదువుకున్న లేఖన భాగం మరొకసారి ధ్యానించినామండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధ ఆలయమందు దేవుడు, పరిశుద్ధతనే కలిగి ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. అవును, తండ్రి లేని వారికి ఈ లోకంలో తండ్రిని ఎందుకు చంపాలి? ఆయన దేవుడుగా ఎందుకున్నారంటే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చుకోవాలి. ప్రతి ఒక్కరము బ్రతికి ఉంటే అది ఈ జీవితము, ఈ మనుగడ సాగదు. పుట్టినవాడు తప్పక మరణించాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణం రుచి చూడక తప్పదు అన్న గొప్ప నిబంధన దేవుడు ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాడు దేవుడు. ఈలోపు మనము చేయవలసింది మనం ఏంటంటే, మనము ఆయన అడుగుజాడల్లో లేక ఆయన ఆలోచన చొప్పున, ఆయన క్రియల చొప్పున, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడలు విధులు చొప్పున మనము బ్రతకవలసిన వారం. ఎందుకంటే జీవితము దేవుడు ఇచ్చినాడు. ఆయన అవసరమైనప్పుడు, అందుకే దేవుడు నరులారా తిరిగి రండని సెలవైనది అన్న పాటను బట్టి లేక వాక్యాన్ని బట్టి ఆయన నా దగ్గరకు మళ్ళీ మీరు తిరిగి రావాలనే తల్లి గర్భంలో ప్రవేశపెడతాడు. మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలనైనా నేను ఇప్పుడు నీకు ఒక తల్లిని పరిచయం చేస్తాను. ఆ తల్లితో పాటు తండ్రి, ఒక కుటుంబాన్ని నీకు పరిచయం చేస్తాను భూమి మీద. నువ్వు ఒక సమయం మళ్ళీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని, ఆ ఏకైక దేవుణ్ణి తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికే నువ్వు రావాలి. అందుకే నీకు ఇచ్చింది ఆత్మ, యథార్థవంతమైన ఆత్మనే నీకు ఇస్తున్నాను అని గ్రంథంలో లిఖించి ఉన్నది. మనకిచ్చినటువంటి ఆత్మ మొదటిగా ప్రతి ఒక్కరిని కూడా, చెడ్డవాడు కానీ పరికమల్లుడు కానీ ఎలాంటి వాడైనా ఇచ్చినటువంటి ఆత్మ మొదటిగా ఇచ్చినటువంటి ఆత్మ యథార్థవంతమైన ఆత్మ అని దేవుడు గ్రంథంలో వ్రాయించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని మనుషుల ద్వారానే వ్రాయించినాడు. దేవుడు యథార్థవంతమైన ఆత్మని మనకి ఇచ్చినాడు. కానీ మనం బాల్యం నుండో లేక జ్ఞాపక శక్తి వచ్చిన నుండో ఏదో ఒక సమయంలో ఈ కంటి చేతనో, చూపు చేతనో, నడచ చేతనో, ప్రవర్తన చేతనో, లేక ఈ కామం చేతనో, ఏదో ఒక కోపం చేతనో, ఏదో ఒక ఈ లోక సంబంధమైన ఏదో ఒక దేని చేత మనం పాపానికి దాసోహమైపోతూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆ పాపాన్ని తీసివేస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు యథార్థంగా, నీతిగా, సత్యంలో బ్రతకాలి. ఆ సత్యవంతుడైన దేవునిలో నువ్వు ఎదగాలి. అందుకే నేను ఒక తల్లి గర్భంలో నిన్ను ప్రవేశపెడతాను. నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి, పరిశుద్ధుని యొద్దకే రావాలి. ఆ యథార్థవంతమైన ఆత్మనిచ్చిన ఆ అతని దగ్గరికే నువ్వు రావాలి. అందుకే పరిశుద్ధ ఆలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిన వారినే తండ్రి లేకుండా చేసినాడని కొంతమంది దేవుడిని తిరుగుతూ ఉంటారు, లేదా కుమారుడు చనిపోయారని తిరుగుతూ ఉంటారు, లేదా కూతురు చనిపోయిందని తిరుగుతూ ఉంటారు దేవుణ్ణి. దేవుడు ఎన్ని నిందలు, ఎన్ని తిట్లు లోకం మీద ఆయన అనుభవిస్తున్నాడో దేవుడు తెలియని పరిస్థితి, బాధ. ఆ యొక్క బాధలో ఏదో బాధపడతారు. కానీ పుట్టినవాడు ఖచ్చితంగా మరణం అవ్వాలనే నిజాన్ని అది జీర్ణించుకునే తత్వము ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తండ్రి లేనప్పటికీ నీకు తండ్రిగా నేనున్నాను. పరమున్నటువంటి దేవుడిని నువ్వు నీతిగా యథార్థతను బ్రతికితే నీ తండ్రి కన్నా ఎక్కువగా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు పరమందున్నాడు. లేక పరిశుద్ధ ఆత్మగా నీలోనే ఉన్నాడు. యేసు క్రీస్తుగా భూమి మీద జన్మించి మాదిరి పెట్టాడు.
చక్కగా బ్రతకండి, చక్కగా మళ్ళీ నన్ను చేరండి, అందుకే మీకు యథార్థవంతమైన ఆత్మనిచ్చాను అని ప్రభువు ఆలోచన లేక మన తండ్రి ఆలోచన విధానము, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ఆయన ఉన్నతమైన దైవత్వం కలిగినటువంటి లక్షణాలు చాలా గొప్పవి. తండ్రి లేని వారికి తండ్రిగా ఆయన ఉంటాడు. అలాగే చూడండి, ఒక ఒక భార్యకు భర్త లేని వారికి విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాడు. అందుకే పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను వారిని దయచేసి ఏమనవద్దండి అని మనకు ప్రభువు బోధిస్తారు. వారికి సహాయం చేస్తే మంచిది, నాకు చేసినట్టు, దేవునికి చేసినట్టు వారికి చేస్తే అని ఎన్నో చోట్ల దేవుడు మాట పలికినట్టుగా మనం గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని సంగమా, ఆయన ఉన్నతమైన ఆలోచనలో మనం బ్రతకాలి. మరణం అనేది ఒకప్పుడు తప్పదు, కానీ జీవం ఉన్నంతసేపు మనము మన క్రియలతో దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలంగా ఉండాలని కోరుతున్నటువంటి గొప్పదైన దేవుడు మన యేసయ్య. మన క్రియలు సరిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు ప్రియ దేవుని సంఘం. మన ఆలోచన విధానము దైవ ఆలోచనలు కలిగి ఉండాలని కోరుతున్నాడు. అందుకే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండండి, శత్రువులైనా ప్రేమించండి, వీలైతే సమస్త జనులతో సమాధానం కలిగి ఉండండి. అసత్యవంతులైన దేవుణ్ణి మీరు ఆయనను పోలి నడవండి, ఆయనను ధరించుకొని నడవండి, ఆయనను వెంటాడండి, ఆయనను సృష్టికర్తను ముద్దు పెట్టుకోండి. ఆయనను ముద్దు పెట్టుకోవాలి, మనం అనగా ప్రేమించాలి. ఆయనను మనం ముద్దు పెట్టుకోకున్నట్లయితే, ఆయనను మనం ప్రేమించకున్నట్లయితే మనకే నష్టం. ఇచ్చిన ఆత్మకు మనము ఆయనను ఎరుగని వారమైతే, ఆయనను తెలుసుకొని వారమైతే మనము నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం అవుతాం. ఎందుకంటే ఆయనను తెలుసుకుంటేనే, ఆయనను ఎరిగిన వారమైతేనే ఆయన ప్రణాళిక తెలుస్తుంది, ఆయన చిత్తం తెలుస్తుంది, ఆయన ఆలోచన విధానం మనకు తెలుస్తుంది. అప్పుడు మనము నిత్య నరకాగ్ని, అపవాదిగానికి తయారు చేసినటువంటి నిత్య నరకాగ్ని మనము తప్పించుకోగలుగుతాము. ఆయనను ఎరగకుంటే, ఆయనను మనం తెలుసుకోకుంటే మనము ఇబ్బందులకు గురవుతాము. ఇప్పుడు కాదు, ఇప్పుడేముంది, మరణం ఏముంది, చిన్న ఊరికే కింద పడి చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, క్షణంలో మరణం వస్తుంది. ఈ మరణం పెద్ద సమస్య కాదు. రెండవ మరణం ఉంది, భయంకరమైంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది మట్టుకు ఈ మరణము, ఈ దేహము కేవలం నిష్ప్రయోజనమైనది కాబట్టి ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహం తీసుకుపోయి గుడి చేస్తారు. దీనితో సమస్య లేదు. రెండవ మరణమైనటువంటి ఆత్మకు జరిగే మరణం ఒకటి ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే యేసు రక్తమే మనకు జయంలోకి తీసుకెళ్తుంది. ఆయన ఆలోచనలోనే లేక ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు. ఆయనను కలిగి ఉంటేనే మనము నిత్య జీవంలో ఉండగలుగుతాం, లేకుంటే నిత్య నరకాగ్ని మన పరిస్థితి అవుతుంది ప్రియ దేవుని సంగమా. కనుక మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండే దేవుడు, న్యాయకర్త అయిన దేవుడు. తల్లిదండ్రి లేని పిల్లలకు ఆయన తల్లిదండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అయిన దేవుడు. చూడండి, మరొక ఆలోచన ప్రభు ఇంకా ఏమై ఆయన ఉన్నతమైన లక్ష్యంలో కొద్దిగా మనము జ్ఞాపకం చేసుకుందాము. అదే కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 146వ అధ్యాయము 9వ వచనము చదివినట్లయితే మంచిది. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయను. భక్తిహీనత ఉంటారు కదా, తొందరపడి నాకు మారు మనసు కలిగింది. భక్తిహీనత అంటే దేవుని గురించి అంతా తెలుసు, కానీ ఆ భక్తిలో ఏం లే, ఇంకా వయసు ఉందిలే, ఇంకా సమయం ఉందిలే. విశ్వాసంలో ఉన్నవారు కూడా ఇలాగ ఉంటే దేవుడు ఆయన బాధపడతాడు ప్రియ దేవుని సంగతి.
కనుక భక్తిహీనుల గురించి దేవుడు చాలా చోట్ల వ్రాయిస్తూ వచ్చినాడు. భక్తిహీనుల మార్గంలో ఆయన వంకర మార్గముగా చేయను. వంకర మార్గముగా అంటే ఇంకా నిత్య నరకాగ్నికే. ఆ వంకరస్తుడైనటువంటి అపవాదిగాడే అక్కడ ఉండేది. అది వంకర మార్గం. ఇక్కడ వంకర మార్గంగా మనం బ్రతికినట్లయితే మనకు అక్కడ నిత్య నరకాగ్ని అవుతుంది. కనుక యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు దేవుడుగా మనకు కనపడుతున్నాడు. తండ్రి లేని విధవరాలను, తల్లిదండ్రులు లేని వారిని ఆయన కాపాడే దేవుడుగా, లేక పరదేశులను కాపాడే దేవుడుగా ఇక్కడ మనకు కనపడుతున్నారు. పరదేశులు అసలు మన మానవులందరూ కూడా అందరము పరదేశులమే. ఈ లోకం మనది కాదు. భక్తుడు పాట పడినట్టు ఈ లోకము మనది కాదు, శాశ్వతము అసలే కాదు. మంది అక్కడ ఉంది ప్రభు దగ్గర. అసలైన రాజ్యము, చాలా కాలం రాజ్యము ఇది. ఆఫ్టర్ 60-70 మహాబలం ఉంటే 80. ఇప్పుడు ఎక్కువగా జీవిస్తున్నారంటే అప్పట్లో మంచి తిండులు ఉన్నాయి కనుక, కల్తీ లేని తిండులు ఉన్నాయి కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు. కానీ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు చాలా ఇంకా తగ్గిపోయింది. బైబిల్ ప్రకారము చెప్పినట్టుగా 70-80. అది కూడా ఆయాసము దుఃఖమే. ఆ 70-80 కూడా ఆయాసము దుఃఖము భారము ఉంటుంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఒకానొక సమయం ఏదో ఒకసారి మనం చనిపోతామని బాగా తెలుసుకున్న వారిగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిపోవాలి భూమి మీద అని దేవుని ఆలోచన. దేవుని ఆలోచన విధానంలో మనం తెలుసుకొని మనము వెళ్ళిపోతే మనకు మంచిది. దేవుని కలిగి ఉండి మనము పోతే మంచిది. అందుకే పరలోక రాజ్యం నుండి ఒక శబ్దం ఉంచింది, ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఒక స్వరం వినిపిస్తుంది, ప్రభువునందు మృతి పొందిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఆయన దగ్గర పరలోక రాజ్యంలో ఉండగలుగుతూ వస్తారు. కీర్తన కదా 35-10 వచ్చిన ఒక మాట చదువమ్మా. 35వ అధ్యాయం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేత నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ ఒప్పుకొను. ఆయన ఎలాంటి దేవుడుగా కనపడుతున్నాడు ఈ లేఖన భాగంలో? దీనులను దరిద్రులను విడిపించు దేవుడుగా కనపడుతున్నాడు, కాపాడే దేవుడుగా కనపడుతున్నాడు. దీనులను దరిద్రులను ఆయన కాపాడుతాడు, విడిపిస్తాడు. వారు మారాలని. ఎందుకంటే ఎక్కువగా దీనులు, దరిద్రులు, పేదవారు, లేక తల్లిదండ్రులు లేని పిల్లలు, లేక విధవరాలు, వీళ్ళందరూ కూడా ఎక్కువ. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ ధనం అవసరము కావాల్సి ఉంటుంది. ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడడం వారి బలహీనత. మనం ప్రతిదానికి దేవుని మీద ఆధారపడే స్వభావము పేదవారిది, దరిద్రుడిది, తల్లిదండ్రులు లేని వారిది, విధవరాన్నది, పరదేశులది. ఒక ఊరు నుండి లేదా ఒక దేశం నుండి ఇంకో దేశం పోయిన వారు, లేదా ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పోయిన వారు నిరాధారాయులుగా ఉంటారు. అందుకే వారికి సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టు అంటాడు దేవుడు. అందుకే మీ పంట పొలాల్లో కూడా కొంత భాగం వదలండి, కొన్ని కర్రలు వదిలేయండి. అవి పేదలకు, దరిద్రులకు, విధవరాళ్లకు, పరదేశులకు. మీకు పంట కావాల్సింటే మళ్ళీ ఇస్తాను నేను, కానీ అక్కడక్కడ కర్రలు పోతే అవి కూడా ఏరద్దు నా యొక్క జనులారా. వాటిని విధవరాళ్లకు విడిచిపెట్టండి, పేదలకు విడిచిపెట్టండి. అంత కోసేసినాక కర్రలు విడవమని దేవుని ఆలోచన. మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి విధానం ప్రియ దేవుని. అవి కూడా కోత కోసం అవి కూడా ఏరుకుంటే దేవుని దీవెన
లేక దేవుని ఆశీర్వాదము ఆ కుటుంబం మీద లేకుండా పోతుంది. దేవుని ఆజ్ఞ కొన్ని రూల్స్ అవి పాటిస్తే మంచిది. లేక ఆకాశ పక్షులకు కొన్ని గింజలు అవి అవసరమై ఉండొచ్చు. కనుక ఆయన దేవుడు ఆలోచన చేసి చెప్తున్నటువంటి విషయాలు ప్రియ దేవుని సంగమం. కనుక పేదవారు ఎక్కువ ఏం చేస్తారంటే ప్రతిదానికి లోకంలో బ్రతకాలంటే ధనము కావాలి. పేదవారు ఏం చేస్తారు, ఒక ఆసుపత్రికి పోవాలంటే 1000 కావాలి. ఒక కూలీ అయినా పెట్టగలరు, లేదా ఒక 10 రోజులు కూలీ అయినా పెట్టగలరు, లేదా ఒక నెల 2 నెలలు కూలీ అయినా పెట్టగలరు. కాలం పోతుందండి. అంతకు మించి పెట్టాలంటే ఒక సామాన్య పేద మానవుడు పెట్టలేము. హాస్పిటల్కి 1 లక్ష అయితే సచ్చి బతికి పేదవారు పెట్టగలరు. 10 లక్షలు పెట్టాలంటే మరణమే మాకు. 1 లక్ష అంటే ఏదో రకంగా ప్రాణం మీద ప్రీతి కనుక ఏదో రకంగా పెట్టగలము. కానీ ఎంత పేదవారమైనా అంతకు మించి మన వల్ల అప్పుడు ఏం చేస్తాము? పేదవారం కానీ, దరిద్రులు కానీ, తల్లిదండ్రులు లేని వారు కానీ, లేక విధవరాలు కానీ, ఎవరమైనా దేవుని మీద ఆధారపడి ప్రభువా మా దగ్గర చూపించుకున్నటకు ధనం కూడా లేదు ప్రభువా, బ్రతికించు, లేకుంటే నీ చిత్తం ప్రభు అని మనము ఆ దేవుని పాదాలు పెట్టుకుని మరపెట్టుకోవడం తప్పితే మనం ఏం చేయదు. కనుక దేవుడు పేదవారి పట్ల కొంచెం కృప చూపుతుంటాడు. అలాగని ధనికులకు ఆస్తులు తరగదీయడం అనేది కాదు, కానీ పేదవారి పట్ల వాళ్ళ ప్రార్థనల పట్ల కొంచెం కృప చూపుతూ ఉంటాడు. వారికైతే 10 లక్షలు కాబట్టి 20 లక్షలు పెట్టి బాగు చేపిస్తుంటారు. వారికి డబ్బు ఉంది కాబట్టి దేవుడు అవసరత లేదు, ధనంతో అన్ని తీర్చుకోగలుగుతారు. ఒక పేద ప్రజలు తీర్చుకోలేము. కనుక మనము చీటికి మాటికి దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఎక్కువ ప్రాణాపాయంలోకి పోయినప్పుడు అలాంటి పరిస్థితులు. కనుక ఈ యొక్క మన యేసుక్రీస్తు ప్రభువు పేదవారి పట్ల, విధవరాళ్ళ పట్ల, చిన్న తల్లిదండ్రి లేని పిల్లల పట్ల ఆయన గమనిస్తూనే ఉంటాడు. తల్లి పోయిందని ఆయనకు తెలుసు, లేక తండ్రి లేడని ఆయనకు తెలుసు, వారి పోషణ ఎలా జరగాలని ఆయనకు అన్నీ తెలుసు. ఏది ఎక్కడ ఇవ్వాలో, ఏది ఎలా ఇవ్వాలో, ఎలా పోషించాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన మనం వంగేది, లేచేది, నిల్చునేది అంతా తేటగా కనపడుతుంది. సముద్రం అడుగు భాగంలో కూడా కూడా మనము భూగర్భ జలాల్లో అడుగు భాగంలో సముద్రంలో ఉన్నా కూడా ఆయనకు అంట మన దేవునికి యేసయ్యకు తేటగా కనపడుతుందంట దేవుడి సమయం. అంత శక్తి కలిగిన దేవుడు కనుక మనము పేదలమైన మనము ఏమంటే చీటికి మాటికి మనము ప్రభు మీద ఆధారపడతాం. ప్రతి చిన్న సమస్య వచ్చినా ప్రభు మీద మోకాలు వేస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ ధనవంతులు వారికి సమస్తము ఉంటుంది కనుక వాళ్ళు దేవుని మీద ఆధారపడడం తక్కువ. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన దీనుల పట్ల, దరిద్రుల పట్ల కృప చూపుతూ విడువక ఎడవాయక ఆయన చూస్తూ ఉంటాడని లేఖన భాగం మనకు చాలా చోట్ల కనపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదవమా. బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొనని వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. ఆయనంట ఆకలి గొని వారికి ఆకలి తీర్చును, అన్యాయం జరిగిన వారికి న్యాయం కలుగజేయును, అలాగే బంధింపబడిన వారిని కూడా ఆయన విడుదల చేసే దేవుడుగా మనకు ఇక్కడ కనపడుతున్నారు. ఎక్కువ రోజులు బంధింపబడి ఉన్నవారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఒకనొక సమయము వారి జీవితాల్లో వెలుగు నింపుటకు, వారి జీవితాల్లో ఆ క్రీస్తు సత్యాన్ని బయలుపరిచి ఆ యొక్క బంధకాల నుండి విడిపించి
నన్ను తెలుసుకొని, పరిశుద్ధిని తెలుసుకొని, లేక లోక రక్షకుని తెలుసుకొని, ఆ గొర్రెపిల్లను తెలుసుకొని, ఆ సత్యవంతుడైన దేవుడిని తెలుసుకొని బాగుపడమని అవకాశం ఇస్తాడు. బంధింపబడిన వారికి కూడా ఆయన అవకాశం ఇచ్చి, మారురా నా కుమారుడా, మారమ్మా నా కుమార్తె అని గొప్ప దేవుడుగా మనకు పరమన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, ఒక లేఖన భాగం చూసుకొని ముగించుకున్నాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం మాట్లాడాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ. అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఒక సమయం దేవుడు వచ్చే సమయంలో చూడండి, ఆయన ఘనత వహించే సమయంలో చూడండి, అహంకారం పట్టినటువంటి వారందరూ కూడా అణగదొక్కబడతారు. మనుషుల గర్వము తగ్గించబడుతుంది. ఒకనొక దినం ఆయన రాకడ దినముగా కనుక దేవుని సంగమా, ఆయన అహంకారమును గర్విష్ఠులను అనగదొక్కే దేవుడుగా, వారి గర్వాన్ని అనగదొక్కే దేవుడుగా, వారి అహంకారాన్ని అనగదొక్కే దేవుడుగా మనకు ఒక జీవ గ్రంథంలో రాయిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన దరిద్రుల మర ఆలకించువాడు, అహంకారం గర్విష్ఠులను అనగదొక్కువాడు. ఆయన అందరికీ తోడుగా ఉండే దేవుడే, దగ్గరగా ఉండే దేవుడే. మొరపెట్టిన వారికి క్షణమంటే క్షణం లేవు చేయకుండా రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. బీదలను దరిద్రులను లేవనెత్తే దేవుడు, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచే దేవుడు, దీనులను దరిద్రులను విడిపించే దేవుడు, పరదేశులను కాపాడే దేవుడు. మన దేవుడు న్యాయవంత అయిన దేవుడుగా ఉన్నాడు, ప్రియ దేవుడు. కనుక మన దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన మంచి లక్షణం కలిగినటువంటి, కోటాను కోట్ల మంచి లక్షణములు మాత్రమే కలిగినటువంటి ఏకైక అద్వితీయ దేవుడు మన దేవుడు. అట్టి దేవుని కలిగినందుకు సంతోషపడుతూ, ఆయన కలిగి ఉన్నందుకు ఆనందిస్తూ, ఆయన కట్టడలు కానీ, విధులు కానీ, న్యాయ శాసనాలు కానీ మనము ఆనందిస్తూ వెళ్ళాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించేవారు ధన్యులు అన్నట్టు, దివారాత్రము ఆయన వాక్యంతో సంతోషపడాలి, వాక్యంతో బ్రతకాలి. అందుకే యేసు ప్రభువు ఒక గొప్ప మాట చెప్తాడు. ఆయన ఆ శిష్యులకు ఎవరో అన్నం తెచ్చిచ్చినప్పుడు, బోధకుడా లేక యేసయ్య ఇలా భోజనం ఉంది తిందురండి అన్నప్పుడు, సరే మీరు తినండి, నాకు వేరే భోజనము ఉందండి. వేరే భోజనం అంటే అంతకన్నా ముందు ఎవరైనా తెచ్చి ఇంకా మంచి భోజనం తెచ్చిచ్చినారని అనుకుంటారు శిష్యుడు. కానీ ఆయన అన్న మాటకు అర్థము, నాకు వేరే భోజనం ఉంది అంటే, ఆ భోజనం ఏంటంటే మన పరమ తండ్రి చెప్పినటువంటి మాటలను నెరవేర్చుటే ఆయనకు భోజనం అని చెప్పినారు. తర్వాత కన్న తండ్రి మాటలను నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది, మీరు కానివ్వండి అని చెప్పినటువంటి. కనుక మనం కూడా ఈ యొక్క ఆత్మక ఆహారమైనటువంటి వాక్యాన్ని రోజు కొద్ది కొద్దిగా ఆయన విరిచి పట్టిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము తిని ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాడు దేవుడు. అట్టి స్థితిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ బుద్ధి, జ్ఞానము, వివేచన, తెలివి దయచేయుగాక. దాన్ని సర్వసత్యమైన క్రీస్తులకి అందరినీ నడిపించుగాక. ఆయన కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలో వచ్చినట్లయితే చిన్న